హాయ్! హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరందరూ చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాని తెలుగు పిల్ల. ఈరోజు ఈ వీడియోలో నేను లిప్ సీరమ్ గురించి చెప్తాను. ఇంతకుముందు నేను ఒక లిప్ బామ్ గురించి రివ్యూ ఇచ్చాననమాట. అదే ఈ లిప్ బామ్. ఇంతకుముందు దీని గురించి నేను రివ్యూ ఇచ్చాను. ఇందులోనే ఇప్పుడు నేను లిప్ సీరమ్ యూజ్ చేస్తున్నాను ఇప్పుడు. ఈ రెండిటి గురించి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవి 2 కూడా నేను యూజ్ చేస్తున్నాను. సేమ్ బ్రాండు. ఈ 2 ప్రొడక్ట్స్ కూడా ఒకటే బ్రాండ్ అనమాట. హైడ్రోనిక్. ఇది లిప్ బామ్, ఇది లిప్ సీరమ్. ఈ వీడియోలో ఏంటి అంటే అసలు లిప్ బామ్ అదే విధంగా లిప్ సీరమ్. ఈ రెండిటి వల్ల యూజ్ ఏంటి? అసలు ఎలా యూజ్ చేస్తారో మీకు చెప్తాను. ఇంతకు ముందే నేను లిప్ బామ్ గురించి డీటెయిల్డ్‌గా ఒక వీడియో చేశాను. సో, అందుకని ఇప్పుడు నేను కంటిన్యూయస్‌గా ఈ లిప్ సీరమ్ గురించి చెప్తాను. సో, ఇదొచ్చేసి హైడ్రోనిక్ లిప్ సీరమ్, లిప్ లైటనింగ్ సీరమ్, ప్రొటెక్షన్ అగైన్స్ట్ యూవీ రేస్ విత్ ఎస్‌పీఎఫ్ 15. ఇది కూడా ఎస్‌పీఎఫ్ 15. ఈ 2 కూడా సేమ్ ఎస్‌పీఎఫ్ అనమాట. 15 ఉంటుంది. కాకపోతే ఇది లిప్ బామ్, ఇది లిప్ సీరమ్ అంతే. ఇవి 2 కూడా నేను ఆఫ్‌లైన్‌గా తీసుకున్నాను. లిప్ సీరమ్ కాస్ట్ వచ్చేసి 239 రూపీస్. ఈ లిప్ బామ్ కాస్ట్ వచ్చేసి 349 రూపీస్. ఇదే కాస్ట్ ఎక్కువ. 349 రూపీస్ ఇది ఉంటే ఇదేమో 239 రూపీస్ ఉంది. సో, బేసిక్‌గా ఇవి 2 కూడా మన లిప్స్‌ని ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది, దీనివల్ల యూజ్ ఏంటో చెప్తాను. బేసిక్‌గా లిప్ బామ్ అనేది మనం లిప్స్‌లోని మాయిశ్చరైజర్‌ని లాక్ చేసి డ్రై అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది మన లిప్స్‌ని. అదే లిప్ సీరమ్ వచ్చేసరికి కొంతమందికి లిప్స్ అనేది బాగా డ్రై అవుతూ ఉంటుంది. పొట్టులేస్తూ ఉంటుంది చూడండి. సో, అలాంటి వాళ్ళకైతే ఈ లిప్ సీరమ్ బాగా యూజ్ అవుతుంది. ఇవి 2 కూడా పిగ్మెంటెడ్ లిప్స్ కోసమే యూజ్ అవుతాయి. అయితే ఇది లిప్ సీరమ్ అనేది కొంచెం లైట్ వెయిట్‌గా ఉంటుంది. లిప్ బామ్‌తో కంపేర్ చేస్తే ఇది కొంచెం థిక్‌గా ఉంటుంది. కాబట్టి మీరు ఈ లిప్ సీరమ్ అనేది డేలో 1 ఆర్ 2 టైమ్స్ యూజ్ చేయొచ్చు ఈ లిప్ సీరమ్‌ని. మిగతా అంతా కూడా మీరు లిప్ బామ్‌ని కంటిన్యూ చేయొచ్చు ఎప్పుడైనా సరే. నేనైతే మాత్రం ఓన్లీ మార్నింగ్ అండ్ నైట్ మాత్రమే లిప్ సీరమ్ యూజ్ చేస్తాను. మిగిలిన డే అంతా కూడా లిప్ బామ్‌నే యూజ్ చేస్తాను. ఎవరైనా మీరు ఒకవేళ బయటికి వెళ్ళాలనుకుంటే కొంతమంది లిప్‌స్టిక్స్ యూజ్ చేస్తూ ఉంటారు గదా! సో, అలాంటి టైంలో లిప్‌స్టిక్ యూజ్ చేసిన తర్వాత మీరు ఈ లిప్ సీరమ్‌ని యూజ్ చేసుకోవచ్చు. ప్రొటెక్ట్ చేస్తుందనమాట. నేను మీకు చూపిస్తాను లిప్ బామ్ టెక్స్చర్ అండ్ అలాగే లిప్ సీరమ్ టెక్స్చర్ ఎలా ఉంటుంది. ఇది లిప్ బామ్. లిప్ బామ్ కొంచెం థిక్‌గా ఉంటుంది. లిప్ బామ్ ఇలా ఉంటుంది థిక్‌గా. కాకపోతే థిక్‌గా ఉంటుంది కాబట్టి మనకు కొంచెం ఎక్కువ సేపు ఉంటుందనమాట లిప్ బామ్ అనేది. లిప్ సీరమ్ అనేది లైట్ వెయిట్‌గా ఉంటుంది. మీకు చూపిస్తాను. లిప్ సీరమ్ ఇలా ఉంటుంది లోపల బాక్స్. అప్లై చేసి చూపిస్తాను మీకు. ఇది ఎక్కువ షైనీగా ఉంటుంది లిప్ బామ్‌తో కంపేర్ చేస్తే. లిప్ సీరమ్ ఇలా ఉంటుంది. మీరు ఒకవేళ బయటికి వెళ్ళేటప్పుడు లిప్‌స్టిక్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా! సో, ఆ లిప్‌స్టిక్స్ పైన మీరు ఈ లిప్ సీరమ్ అప్లై చేశారంటే మీకు చూడడానికి బావుంటుంది. అలాగే ప్రొటెక్షన్ కూడా ఇస్తుందన్నమాట. షైనీని ఇస్తుంది. లిప్ సీరమ్ ఎక్కువ షైనీని ఇస్తుంది మీకు. లిప్ బామ్ అంతగా ఇవ్వదు. ప్రొటెక్షన్ వైస్‌గా అయితే 2 కూడా సేమ్ టు సేమ్ అనమాట. డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. సో, ఈ విధంగా లిప్ బామ్ అండ్ లిప్ సీరమ్ అనేది యూజ్ చేస్తారు. ఇది ఇవాల్టి వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.